భోగి రోజు కూరగాయలు అన్నీ కలిపి కూర చేస్తారండి. ఎందుకంటే ఇది మనకి సీజన్, చాలా రకాల కాయగూరలు మనకి ఇప్పుడు పండుతాయి. అందులోనూ గుమ్మడికాయ, స్వీట్ పొటాటోస్ వస్తాయి, సొరకాయ తీగ వస్తుంది, చిక్కుడుకాయ తీగ కూడా ఇప్పుడే వస్తుంది అన్నమాట. చలి ఎంత ఎక్కువ ఉంటే అంత చిక్కుడుకాయ వస్తుంది. చలికాలం కదండి, భోగి మంటలు చలిలో మనం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం తీసుకున్న కూరగాయలు ఏంటంటే ఒకసారి చెప్తాను చూడండి. బూర్ది గుమ్మడికాయ, సొరకాయ, కందగడ్డ, క్యారెట్, బీన్స్, అరటికాయ, చిలకడ దుంప అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ వేసి మనం కూర చేస్తాం. కూర చాలా అద్భుతంగా ఉంటుందండి, అన్నంతో తిన్నా బాగుంటుంది. ఈ రోజు పులగం కూడా చేస్తారు. భోగి మంట రోజు పులగం వండుతారు. పులగంతో పాటు కాయగూరల కాంబినేషన్ కూడా బాగుంటుంది. అయితే దీనికి ముందుగానే మనం కందిపప్పుని ఉడికించి పెట్టుకోవాలి. అలాగే అలసందలు, నానబెట్టుకున్న పల్లీలు, డబల్ బీన్స్, గ్రీన్ పీస్, చిక్కుడుకాయలో ఉన్న గింజలు, ఇప్పుడిప్పుడే కాయలు వస్తాయి కాబట్టి లేత గింజలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, చింతపండు గుజ్జు మనకు కావాలి, పచ్చి కొబ్బరి తురుము, ఎండుమిరపకాయలు, మెంతులు మనం తీసుకున్నాం. పొయ్యి మీద నేను ఆల్రెడీ నీళ్లు పెట్టుకున్నాను. కాయగూరలన్నీ ఇందులో వేసి మనం ఉడికించుకోవాలి. బూర్ది గుమ్మడికాయ, అలాగే గుమ్మడికాయ కొంచెం తీపితో బాగుంటుందండి. గుమ్మడికాయ పులుసు కూడా ఎంత బాగుంటుందో. అలాగే సొరకాయ, కందగడ్డ పులుసు పెట్టారా ఎప్పుడైనా మీరు? సూపర్ ఉంటుంది. అరటికాయ, అలాగే చిలకడ దుంప, స్వీట్ పొటాటో అయితే కొంచెం ఎక్కువ వేసుకుందామండి, తీయగా భలే ఉంటుంది. నేను స్కిన్తోనే వేసాను, మీకు కావాలి అంటే స్కిన్ తీసేసి వేసుకుందాం. చిక్కుడుకాయ, బీన్స్, క్యారెట్ పేస్ట్, కలిపేసి ఇందులో ఉప్పు వేద్దామండి. మంచి కూరగాయలకి ఉప్పు పట్టుకుంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి గిన్నె. ఇందులోనే నానబెట్టుకున్న పల్లీలు, డబల్ బీన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మళ్ళీ ఖచ్చితంగా ఉండాలేమో అనుకుంటాను. నా దగ్గర ఉన్నాయి, వేస్తే బాగుంటుందని వేశాను. నానబెట్టుకున్న పల్లీలు వేస్తే రుచి బాగుంటుంది. అలసందలు నేను నానబెట్టుకున్నాను, అవి కూడా వేసేస్తున్నా. గ్రీన్ పీస్, అలాగే చిక్కుడు గింజలు ఇందులో వేసి కలిపి ఉడుకుతూ ఉంటాయి. సేమ్ ఇదే స్టైల్లో ఇలా అన్ని ఉడికించి సాంబార్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం ముద్ద కూర చేస్తున్నాం. నెక్స్ట్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో ఎండుమిరపకాయలు వేస్తున్నాను, కొన్ని మెంతులు, అలాగే ఇందులో కొబ్బరి తురుము, ఒక కొబ్బరి చిప్పని నేను తురుముకున్నాను. సగమేమో ఇందులో వేసాను, సగమేమో తాలింపులో వేస్తాను అనమాట. బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు మనం కొత్తగా చేస్తున్న రెసిపీస్ ఏం కాదు. ఇవన్నీ మన అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు చేసిన వంటలు అనమాట. కానీ ఏదేమైనా సరే అండి, అప్పట్లో వాళ్ళు చేసింది కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళు, కుండల్లో చేసేవాళ్ళు. అందులో ఏమి మసాలాలు కానీ పైనుండి తెచ్చేవి కానీ, ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ వాడతాం. అట్లా చాలా 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 ఇంగ్రీడియంట్స్ మనకి ఇప్పుడు కొత్తగా వచ్చాయి. కానీ అవన్నీ వాళ్ళు వాడేవాళ్ళు కాదు. వాళ్ళ చేతిలోనే సహజంగా రుచి, కుండలో వండింది, నిప్పుల మీద వండిన వంటలు ఎప్పుడు చాలా బాగుంటాయి. అండ్ అన్ని సహజంగా పండించేవాళ్ళు కదా. ఇప్పుడు అంటే మనకి కెమికల్స్ అవి ఇవి వేసి పండిస్తున్నారు, అలాగే అన్ని స్టోర్ చేయడానికి ప్రిజర్వేటివ్స్ పెడుతున్నారు. కానీ అప్పట్లో జస్ట్ బయటికి వెళ్ళి చెట్టుకు తెంపుకొని వచ్చి వండుకునే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ అని చెప్పేసి మళ్ళీ పాపులర్ అవుతుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ కాన్షియస్కి వచ్చారు. ఎప్పుడైనా మన ఇంట్లో పండిన కూరగాయలు జస్ట్ కొంచెం ఉల్లిపాయ వేసుకొని సింపుల్గా వండినా కూడా చాలా బాగుంటుందండి. రుచి వేరే. అది కొబ్బరి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మెంతులు, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఈ మూడిటి కాంబినేషన్ బాగుంటుంది. అలా అని మరి ఎక్కువ కొబ్బరి వేయకుండా లైట్గా కొబ్బరి వేసేసి పచ్చివాసన పోయి ఆ మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముక్కలు సగం ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న కందిపప్పుని మటుకి మెత్తగా ఉడికించుకోకండి. కొంచెం ఇలా రవ్వగా మనకి దానా తెలుస్తున్నట్టుగా ఉడికిస్తేనే బాగుంటుంది. కూరగాయలతో మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ముద్దలాగా అవుతుంది. ముందే మనం మెత్తగా చేసామనుకోండి పేస్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో నేను పసుపు వేస్తాను. తాలింపులో అయినా వేయచ్చు, ఇక్కడైనా వేయచ్చు. ఇక్కడ వేస్తే బాగుంటుంది, మంచిగా కనిపిస్తుంది కలర్. ఇక్కడ ఇది ఉడకడానికి ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది. ఈ లోపల చిన్న మిక్సీ జార్లో
మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, మెంతులు ఇందులో వేసేద్దాం. దీన్ని మనం మిక్సీ పట్టుకొని రఫ్గా పౌడర్ చేసుకోవాలి. దీన్ని పౌడర్ చేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఒక ప్యాన్ తీసుకుంటున్నాను. ఇలా ముక్కలన్నీ గిన్నెలో వేసి అవి ఉడుకుతూ ఉంటుంటే మిగతా పనులన్నీ మనం చేసుకోవచ్చు. మనం ఇందులో నూనె వేసుకోకుండా నెయ్యి వేసుకోవాలి. కాస్త ఎక్కువే నెయ్యి వేస్తున్నాను. మీకు నచ్చినంత వేసుకోండి. మీరు నూనెతో కూడా తాలింపు పెట్టుకోవచ్చు, బట్ నెయ్యితో రుచి మరింతగా పెరుగుతుంది అండ్ హెల్తీగా అవుతుంది. సో నెయ్యి వేడెక్కే లోపల నేను మిక్సీ పట్టుకున్న ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఇందులో వేసేస్తున్నాను. మెంతులు కూడా ఇందులోనే ఉన్నాయి. కాస్త పులుపు కోసం చింతపండు గుజ్జు వేసాను. కలిపేసుకోండి మొత్తం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం తాలింపు చేసుకుందాం. నెయ్యి వేడెక్కింది. ఇందులో ఆవాలు, మినప్పప్పు, కొంచెం పప్పులు ఎక్కువ వేస్తున్నాను. కొంచెం మినప్పప్పు, ఆవాలు వేగాలి. కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు, వేసి కలిపేశాను. ఇందులోనే ఇంగువ. ఏది మర్చిపోయినా ఇంగువ మట్టికి మర్చిపోకండి. ఇంగువ వేస్తేనే రుచి వస్తుంది. సరే, ఇంగువ వేసి కలిపిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము మిగిలింది కదా, అది మళ్ళీ తాలింపులో వేస్తున్నాను నేను. నెయ్యిలో వేగుతుంది ఈసారి. అబ్బా, రుచి అమాంతం పెరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం పక్కన పెడుతున్నాను గార్నిష్ కోసం. మిగతాదంతా వేసేస్తాను. అదిరిపోయింది. సో తాలింపు వేసుకున్న తర్వాత కూడా ఒక 10-15 నిమిషాలు చిన్న మంటలో మెల్లిగా ఉడికించుకోవాలి. ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలి. ఇలా అన్నంలో ఇలా కలపగానే మెత్తగా అయిపోవాలన్నమాట. మంచిగా అన్ని ముక్కలు అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది, పూరితో బాగుంటుంది, రోటీతో బాగుంటుంది, దేంతో అయినా బాగుంటుంది. ఉట్టి బౌల్లో వేసుకొని సూప్ లాగా మధ్య మధ్యలో ముక్కలన్నీ తింటూ అలా తిన్నా కూడా బాగుంటుంది. సో ఇంకొక 10 నిమిషాలు ఇలాగే ఉడికిస్తాను. కాయగూరల ముద్దకూర తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు మరుగుతూ ఉండగా కట్ చేసి పెట్టుకున్న బూడిది గుమ్మడికాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, కందగడ్డ ముక్కలు, అరటికాయ ముక్కలు, చిలకడ దుంప ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, బీన్స్, క్యారెట్, నానబెట్టుకొని పెట్టుకున్న పల్లీలు, డబల్ బీన్స్, నానబెట్టుకున్న అలసందలు, గ్రీన్ పీస్, చిక్కుడు గింజలు వేసి ఉప్పు కూడా వేసి ఉడకనిస్తూ ఉండాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఎండుమిరపకాయలు, మెంతులు, కొబ్బరి తురుము వేసి వేగాక మిక్సీ జార్లో వేసి పొడి చేసుకోవాలి. ఉడుకుతున్న ముక్కల్లో ఉడికించిన కందిపప్పు, పసుపు వేసి కలిపి ఒక 10-15 నిమిషాలు ఉడకనివ్వాలి. అందులోనే మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి చింతపండు గుజ్జు కూడా వేసి ఇంకొక 10 నిమిషాలు ఉడకనిస్తూ ఉండాలి. ఈలోపు ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పచ్చి కొబ్బరి తురుము వేసి తాలింపు చేసుకొని ఉడుకుతున్న కాయగూరల్లో వేసి కలుపుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాయగూరల ముద్దకూర రెడీ.